అన్న చెప్పండి. ఏదైతే చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌కి సంబంధించి మీకు 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటున్నారు. సో ఎట్లుండబోతుంది? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా మీరు? ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే వాస్తవంగా ఎస్సీఎస్ డిక్లరేషన్ దాని మీద పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామల్ నాయక్ ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మారుమూల తాండాలు మొత్తం కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చెవెల డిక్లరేషన్ మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మనమందరం పోయి ఒకసారి ధర్నా చేద్దామనే విషయంలో వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో డిమాండ్ ఏంటంటే ఎస్సీ డిక్లరేషన్ సేవలాల్ కార్పొరేషన్ ఇమ్మీడియట్ ప్రధానంగా ఏం చెప్పిన డిక్లరేషన్‌ని? ప్రధానంగా చెప్పిండంటే ప్రధానంగా సేవలాల్ కార్పొరేషన్ చైర్మన్ మేము మీకు కంప్లీట్గా ఇస్తాం మేము గెలిస్తే మేము చేస్తామన్నారు. తర్వాత ఇంకా కొన్ని చాలా హామీలు ఇచ్చిండు. 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 12 హామీల్లో విఫలం కావడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఏమని అడ్డగోలిగా ఆయనకి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఈరోజు మేము అడ్డగోలిగా హామీ ఇస్తే మేము రేపు గద్దెనెక్కుతాం, తర్వాత ఇస్తే ఏం చేసుకుంటారనే ఆలోచన చేసిండు. కాబట్టి మేము ఖబర్దాన్ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇడిసేది లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినని చెప్పి ఇంత ఈజీగా కాదు, మీరు కుర్చీలో కూర్చోడం కాదు, మీ కుర్చీలో కూర్చోబెట్టింది మేమే, మీ కుర్చీలో నుంచి దించడం కూడా మా చేతనైతే చెప్పి కూడా ఈ సందర్భంగా మేము సో ఈ తెలియజేస్తున్నాం. ధర్నా తర్వాత ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా మరి? 100% ధర్నా తర్వాత ఒకవేళ మేము చూస్తాం. ఈరోజు ధర్నా పెట్టడం జరిగింది. ఈ ధర్నాకు స్పందించి మాకు చెవెల డిక్లరేషన్ ఏమైనా హామీలు ఓకే చేస్తారేమో ఓకే, పర్వాలేదు. లేని ఎడల ఒకవేళ ఆయనతో పాటు జాతీయ అధ్యక్షులు ఖర్గే కూడా వచ్చి చెవెల డిక్లరేషన్ చెప్పడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే, ఆయన మా ఈ ఎస్సీ డిక్లరేషన్ చేయకపోతే మేము 100% చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాము. అది ఇచ్చేది లేదు. ఆయన మాకు హామీలు మొదలు ఇచ్చే వరకు మేము 100% పోరాడుతూనే ఉంటాం. ఏమన్నా నమ్మకం మాకైతే నమ్మకం కొట్టలేదు. నమ్మకం కొట్టనందుకే ఇన్ని రోజులు ఎందుకు చూసామో, అన్నం అడిగితే అమ్మ కూడా పెట్టదు, చూద్దాం ఒక కొంత రోజులు టైం ఇస్తామని చెప్పి ఇప్పుడు 30 నెలలు టైం ఇవ్వడం జరిగింది. 30 నెలలు కూడా ఆయన చేయలేరు. కాబట్టి ఆయన ఈ డిక్లరేషన్లో ఈ హామీలో ఫెయిల్ అయ్యిండు. ముఖ్యమంత్రికి సిగ్గుచ్చడం లేదు, ఖాళీ మాట్లాడడానికి ఉంది. ఆయనకు ఇష్టం హామీలు ఇస్తాడు. కాబట్టి అలాంటి హామీ ఇచ్చినందుకు ఈరోజు మొదలెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి పైన ఇంకా నుంచి ముందు ఇక ధర్నాలు చేస్తాను ఉంటాం, విడిచేది లేదు. అన్న చెప్పండి. డిక్లరేషన్‌కి సంబంధించి మీకు 12 హామీలు ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఇప్పటివరకు కూడా అవి చేసే దాఖలాలు అయితే కనిపిస్తలేదు. ఎట్లా చూస్తున్నారు? ఒకటే అండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలలో ప్రత్యేకంగా అందులో ట్రైబల్కి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తా, బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎడిపోయినాయి. 30 నెలలు గడుస్తున్నాయి. 2.5 ఏళ్ళు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవేలి అమరవీరుల స్థూపం దగ్గర మహాధర్నా చేయడం, మహాసభ పెట్టుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ సభలలో వచ్చినప్పుడు ట్రైబల్కి మేము ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వారికి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సదుపాయాలు అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తా అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు కనీసం అక్కడ ఊట్నూరు ఎక్స్ రోడ్ నుండి ఆసిఫాబాద్ పోవాలంటే చుక్కలు కనబడుతున్నాయి రోడ్ల పరిస్థితి. 2.5 ఏళ్ళైంది. సరే, గత ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసినందుకే కదా మిమ్మల్ని ఈరోజు మీ అధికారంలో తీసుకొచ్చినాం. మరి అధికారంలో తీసుకొస్తే కానీ గిరిజనుల సమస్య పైన పట్టించుకోవాలా వద్దా? మరి ఈరోజు మన వెడమభోజు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, కోవాలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు, జాదవ్ అనిల్ బోత్ ఎమ్మెల్యే గారు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ట్రైబల్ ఎమ్మెల్యేలు దేనికి పనికి మాలిన ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళు. కనీసం ఈరోజు గిరిజనుల సమస్య పైన మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం, వీళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన కూడా వీళ్ళకు చిత్తశుద్ధి అనేది లేదు. మరి ఈరోజు గురుకుల పాఠశాలలో చాలామంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు రాక కౌన్సిలింగ్ నుండి వెళ్ళిపోతున్నారు. కనీసం ఇప్పటి వరకు మొన్న జరిగిన గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలలో యూఆర్జేసీ అనేది ప్రత్యేకంగా ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థ ద్వారా 630 పోస్టులు ట్రైబల్కు మాత్రమే వచ్చేది. ఇదే ఎస్సీ డిపార్ట్మెంట్, బీసీ డిపార్ట్మెంట్, ఓసీ డిపార్ట్మెంట్లో ఆ యూఆర్జేసీ కొనసాగిస్తున్నారు. కానీ ఇది ట్రైబల్ డిపార్ట్మెంట్లో మొన్న తొలగించడం జరిగింది. తొలగించడం వలన 630 సీట్లు ఇంటర్మీడియట్ విద్యార్థులు కోల్పోవడం జరిగింది. దీనికోసం మేము మహాధర్నా చేస్తే అక్కడ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊట్నూరు తీసుకువెళ్లాల్సిన మమ్మల్ని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి ఈరోజు నిన్ననే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. మేడం గారిని కలిస్తే
యూఆర్జేసీలో ఉన్న పోస్టులను మేము ఖచ్చితంగా యథావిధిగా ఇస్తాము. సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా ట్రైబల్ దీని తర్వాత మనం రియాక్ట్ అయ్యే అవకాశం ఏమంటారు? మీకు సంబంధించి మనం మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఈ 630 పోస్టులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంఎం సెక్రటరీ ముట్టడి చేస్తాం. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ మినిస్టర్లు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, గిరిజనులు అభివృద్ధి చెందాలా, ట్రైబల్స్ అభివృద్ధి చెందాలా. ట్రైబల్ అభివృద్ధి చెందాలంటే ముందు ఏం కావాలా? విద్య అభివృద్ధి చెందాలా. విద్య అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు ప్రత్యేకంగా సీట్లు కావాలా. ఈ సీట్లు లేకపోతే మేము ఎక్కడ పోయి చదువుకోవాలా? ప్రైవేట్ పాఠశాలలో పెట్టేంత స్తోమత మా దగ్గర లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కానీ కళాశాలలో నిలుపు దోపిడీగా దోచుకుంటున్నారు. మేము పెట్టుకునే అంత స్థితిలో మేము లేను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకిచ్చిన హామీలను మీరు నెరవేర్చాలా. మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో 4 ఐటీడీఏలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ 4 ఐటీడీఏలో ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలలో 15 సంవత్సరాల నుండి ఒక నోటిఫికేషన్ కూడా లేదు. మరి ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 5-6 డిఎస్సీలు కానిస్టేబుల్ పోస్టులు ప్రతి 29 శాఖల సెక్టార్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు జరిగేది. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కానీ కనీసం ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్లు కూడా లేదు. మరి నోటిఫికేషన్లు ఇయ్యక చాలామంది ఆదివాసీ గిరిజన విద్యార్థులు రోడ్లపైన పడే పరిస్థితి కాదు, రోడ్లపైన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చి పాపం ఆటోలు నడిపించుకుంటున్నారు. హైదరాబాద్లో వచ్చి ఎక్కడో చూస్తే షాపింగ్ మాల్లలో పని చేస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏంటంటే జాబ్ క్యాలెండర్ జాబ్ మేళా అంటారేంటి? నాకు అర్థం కావడం లేదు. ప్రైవేట్లో చేసుకోవాలంటే హైదరాబాద్లో మేము 10,000తో మేము కూడా ఇక్కడ చేసుకోవచ్చు. జాబ్ మేళాని ఏం చేసుకోవాలా? మా వాళ్ళు అక్కడ ఉండలేరబ్బా. ఆ 10,000 20,000తో మా వాళ్ళు జీతాలు చేయక పాపం చాలా హైదరాబాద్లో వస్తే కనీసం రెంట్లకు కూడా డబ్బులు సరిపోవడం లేదు. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గిరిజనులకు రావాల్సిన హక్కులన్నీ మీరు ఇస్తేనే మంచిది, లేకపోతే ఖచ్చితంగా తిరగబడతాం. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలా, జియో నంబర్ 3ని కొనసాగించాలా. ఇక ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టం అనేది ఇప్పటికీ పకడ్బందీగా అమలు ఉంది. అది కానీ దీనికి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ విధంగా చూసే అధికారులకు కానీ దీనికి పట్టించుకోరు. ఇప్పటికీ నేను కేసులు పెట్టుకొని ఉన్నా, ఆ కేసులను కొనసాగిస్తూనే ఉన్నారు సంవత్సరాల తెరబడి. కానీ పరిష్కారం అనేది ముందు కార్యాచరణ ఒకటే అండి, ఈ సమస్యలను గిరిజన సమస్యలను మీరు పరిష్కరించకపోతే సీఎంఓ సెక్రటరీతో ఖచ్చితంగా ముట్టడి చేస్తామని నేను హెచ్చరిక జారీ చేస్తాను. మా గిరిజన సోదరులు ఏమనుకున్నారంటే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది, మంచిగా పర్వాలేదు, అంతా అనుకూలంగా సాగుతున్నది. అంతలోనే మళ్ళీ ఎలక్షన్స్ రావడం, దానివల్ల రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తామని హామీలు ఇవ్వడంతో మా గిరిజన సోదరులు ఏం చేస్తారంటే, అరే మాకు ఇన్ని స్కీమ్లు వర్తిస్తున్నాయి కదా, ఇవి వస్తాయి, మళ్ళీ ఇవితో పాటు రేవంత్ రెడ్డి ఎన్నో స్కీమ్లు చెప్తున్నారు, అవి కూడా ఇంప్లిమెంట్ అయ్యన్న ఆశతోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. ఓటేసిన పాపానికి ఇప్పుడు వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇంకోటిది, ఇది మీకు చేతనైతే మేనిఫెస్టోలో మీరు క్వశ్చన్ అది మేనిఫెస్టోలో మీరు చెప్పాలి. ఇంప్లిమెంట్ చేతగాని ఇన్ని హామీలు ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ఏం కొనలేని పరిస్థితి దుస్తుపడ్డది. పనులు చేయడానికి గ్రామాలలో పనులు చేయడానికి అవకాశాలు లేవు. రాష్ట్రం మొత్తం దివాలా తీసిన పరిస్థితి ఏర్పాటు చేసేశారు. ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇన్ని స్కీములు మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా మాకు అనుభవం లేదా, అవగాహన లేదా, కేసీఆర్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి ఒకటే ప్లేట్లో మన దోశ తిని 4 మంత్రులు రాహుల్ గాంధీ దోశ తిని ప్రజలను మభ్యపెట్టి ఇలా మొత్తం దివాలా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు గిరిజన సోదరులు అంటే ఏదో ఆశ తమాషా అనుకుంటున్నారు. గిరిజన సోదరులకు ఓటేయడమే కాదు, ఓటు వేయడమే కాదు, సరైన అభివృద్ధి చూపించకపోతే మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కూడా తెలుసు. కాబట్టి మీకు సమయం ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి మీరు గిరిజన సోదరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వాళ్ళ
వాళ్ళ బాగోగులు కోరాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. లేని ఎడల మీ రాజకీయ సమాధికి కట్టే వరకు మేము గిరిజన జాతి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాను.